మత్తయి సువార్త 27వ అధ్యాయము 50-51 వచనాలు చదువుతూ ఉన్నాను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రిందికి యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగెను, భూమి వణికెను, బండలు బద్దలాయెను, సమాధులు తెరవబడెను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. చదవబడిన లేఖన భాగమును దేవుడు మన వెనుకలో పాలింపచేయును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, యేసు ప్రభుల వారి యొక్క శిలువ మరణం అనేటటువంటిది చాలా కీలకమైనది ప్రపంచ చరిత్రలో. ఎందుకు యేసు ప్రభుల వారు అంతగా శిలువలో యాతన అనుభవించినాడు? యేసు ప్రభు శిలువ మీద కొన్ని పనులు చేసినాడంట మన కొరకు. శిలువను కూర్చున్నటువంటి వార్తలో చాలా విషయాలు దాగి ఉన్నాయి. మనందరికీ పౌలు చెప్తాడు, సిలువను గురించిన వార్త అన్నాడు. ఈ సిలువను గురించినటువంటి వార్తను మనము ధ్యానం చేస్తూ ఉండాలి. సిలువలో ఏ వార్త ఉంది అని మనం చూడాలి. ఏంటండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 1వ అధ్యాయంలో చెప్తున్నాడు ఆ మాట. 18వ వచనంలో సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనముగా ఉన్నది, కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని సిలువలో దేవుని శక్తి ఉంది, సిలువలో వెర్రితనము ఉన్నది. రెండున్నాయి. నశించుచున్న వారికి మరి వెర్రితనం కనిపిస్తుంది. వానికి అర్థం కాదు ఎందుకు నీకు సిలువ అట్లా కనిపిస్తుంది అంటే వాడు చెప్తాడు. ఇప్పుడు మనకు సిలువలో దాగి ఉన్న శక్తిని మనం మాట్లాడతాం. సిలువలో దేవుడు మన కొరకు చేసినటువంటి త్యాగం, ఎందుకొరకు సిలువ మరణం ఆయన అనుభవించినాడు అనేది మనం చెప్తాం. దానిలో ఉన్నటువంటి గూఢమైనటువంటి సత్యాలు. దేవుని బిడ్డలారా, సిలువలో చాలా మ్యాటర్ ఉంది. సిలువ అంటే మొదటి శతాబ్దంలో మనుషులను చంపేటటువంటి ఒక కొయ్య. అది సాధారణంగా అందరికి ఉరి శిక్ష ఎట్లా ఉన్నదో భారతదేశంలో, అట్లాగా ఆ యొక్క ఇజ్రాయెల్ దేశంలో యూదా ప్రభుత్వం, రోమా సామ్రాజ్యము సిలువను పెట్టారన్నమాట. మనుషుల్ని చంపేటటువంటి వేదిక సిలువ అనేది. చాలా మంది చచ్చిపోయారు సిలువ మీద. నాట్ ఓన్లీ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభువుని చంపకన్నా ముందు చాలా మంది సిలువ మీద చచ్చిపోయారు. కానీ ఎవరు చచ్చిపోయినప్పుడు, చాలా మంది చచ్చిపోయినారు కాదు, ఎంతో మంది చచ్చిపోయినప్పుడు జరిగిన కొన్ని సంభవాలు యేసు ప్రభు చనిపోయినప్పుడు జరిగినాయి. ఎందుకు జరిగినాయి ఆ సంభవాలు అనేది మనం ధ్యానం చేయాలి. దేవుని బిడ్డలారా, సిలువలో మన ప్రభువు మన కొరకు ఆ సిలువను సహించడానికి కారణం మనం అది. సిలువ మీద ఎందుకు యేసు మరణించాడు, ఎందుకు ఆయన వధకు సిద్ధమైన గొర్రె పిల్లవాలే అని మాట్లాడతాడు. 53వ అధ్యాయం యెషయా గ్రంథములో 4వ వచనములో అతడు పొందిన దెబ్బల చేత మనకు ఏం కలుగుచూ ఉన్నది? స్వస్థత అంటాడు. 53వ అధ్యాయంలో శిలువ మరణం గురించినటువంటి సంభవాలను జ్ఞాపకం చేస్తూ 4వ వచనంలో అంటాడు, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను మనం అతడు ఎంచిది, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడేను. అది యేసు ప్రభు దెబ్బతిన్నాడు. ఎందుకు తెలుసా? నిన్ను నన్ను స్వస్థపరచడానికి అంట. ప్రతి స్టెప్పులో ఒక విలువైన సత్యం దాగి ఉంది. యేసు ప్రభు సిలువను ఎందుకు మోసాడు అంటే మనందరి పాపాలు దాని మీద ఉన్నాయి. లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. సిలువను మోయడంలో ఒక సందేశం ఉన్నది. కొరడా దెబ్బలు తినడంలో ఒక సందేశము ఉన్నది. పక్కలో బల్యపోటు పొడిపించుకోవడంలో ఒక సందేశము ఉన్నది. నెత్తి మీద ముళ్ళగిరిలో పెట్టుకోవడంలో ఒక సందేశము ఉన్నది. సిలువను గురించిన వార్త. సిలువలో ఎందుకు యేసు ప్రభు అంతగా సహిస్తూ ఉన్నాడని మనం గమనించాలి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో పౌలు అంటాడు, మొదటి 2 వచనాల్లో, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వల్లే మనల్ని ఆవరించి ఉన్నను, మనము కూడా సులువుగా చిక్కులను పెట్టు పాపమును విడిచిపెట్టి దాని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు అతడు ఏం చేశాడంటే ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై
సిలువను సహించి, అంటే సిలువ అంటే సహించడానికి చాలా కష్టం. మనం సిలువను సహించేదాకా రాలే. ఇంకా మనం కొన్ని మాటలనే సహించం. ఒక మాట అంటే మనం సహించం, ఇంకా సిలువని సహిస్తాం. సిలువను యేసు ప్రభు సహించాడు అంటే చాలా కష్టమైన పని అది. మనుషుల్ని చంపడంలో చాలా విధాల పద్ధతులు ఉన్నాయండి. రోమా ప్రభుత్వం తప్పు చేసిన వారికి ఒక్కొక్క శిక్ష విధించారు. ప్రపంచ క్రైస్తవ అర్థశాస్త్రం గ్రంథాలు 2 ఉన్నాయి, పార్ట్ 1, పార్ట్ 2. మనం ఆ గ్రంథాలను ధ్యానిస్తే దాంట్లో ఏ రీతిగా మనుషుల్ని హింసిస్తుంది రోమా ప్రభుత్వం అనేది రాయబడ్డది. ఎవరైనా తప్పు చేస్తే వాడు సజీవంగా తీసుకొచ్చి ఒక చనిపోయినటువంటి ఒక జంతువు యొక్క చర్మమును ఒలిచి ఆ చర్మంలో కుట్టేస్తారు. విని బతుకుల్లోని ఆ చర్మంలో కుట్టేసి ఎండకు పడేస్తారు. ఎండకు ఆ తోలు ఎండి 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 గుంజుకొస్తాను వాడి దగ్గరికి. చాలా కఠినమైనటువంటి శిక్ష. అనగొత్తా ఉంటుంది దాని లోపట. అట్లా వాడు ఊపిరి అడగ చచ్చిపోవాలి అందులో. కొంతమందిని బాగా మల మసిలినటువంటి నూనెలో తీసుకుపోయి పడేస్తారు వాడిని. ఒక మిరపకాయ బజ్జిని అండేసినట్టు ఆ నూనెలో ఉడికి 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 చర్మం అంతా ఎగిరిపోతుంది, కాలిపోతుంది. అదొక రకమైన చిత్రహింస. కొంతమందిని సింహాలకు పడేస్తారు, ఆకలితో ఉన్నటువంటి సింహాలకు పడేస్తారు. కొంతమందిని సజీవంగా తంబాలకు కట్టేసేసి తారు పూసి, అంటే పెళ్ళిండా డాంబర్ కిరోసిన్లో పెట్రోల్ పోస్తే బగ్గుమని ఒకటిసారి అంటుకుంటుంది. డాంబర్ అట్లా కాదు, మెల్లగా మండుతుంది. అది తంబముల కట్టి తారు పూసి అగ్నిని ముట్టిస్తారన్నమాట. తంబాల కట్టేసేసి అగ్నిని ముట్టిస్తే సజీవంగా కింద తలుపుకుంటూ వస్తే శరీరం చూస్తూ ఉంటాం. ఇట్లా రకరకాల చిత్రహింసలు మనుషులు చంపేటటువంటి విధానాలు రోమా ప్రభుత్వం కలిగి ఉన్నారు. కొంతమంది సింపుల్ మరణాలు కొన్ని ఉన్నాయి. విషయం ఇస్తారు, నీళ్ళు తాగినట్టు తాగేసేస్తే కొద్ది క్షణాలకు మన ప్రాణం పోతుంది, పెద్ద కష్టం కాదు. కొంతమందికి పాములతో కనిపిస్తారు, పాములు కలిసి కూడా చచ్చిపోతాడు. కొంతమంది తలకాయ నరికిస్తారు. పౌలు క్షిరక్షేదనం చేయబడ్డాడు. పౌలుకు చంపిన విధానం ఏంటంటే తలకాయ నరికేసి సింపుల్గా. పేతురును కూడా సిలివేశారు, కాకపోతే తల క్రిందులుగా సిలివేశారు. స్టెఫెను రాళ్లతో కొట్టి చంపారు. రాళ్లతో కొట్టి చంపే ప్రక్రియ ఒకటి ఉన్నది. చచ్చిపోయినాక రాళ్లతో కొడితేనే ఉంటారు, ఎలకల్ని కొట్టినట్టు. ఇట్లా రకరకాల చిత్రహింసతో చంపినటువంటి విధానాలు ఆ యొక్క రోమ్ సామ్రాజ్యం కలిగి ఉంది. దాంట్లో అన్నిటికంటే కఠినమైంది, క్రూరమైనది ఏదైనా ఉంది అంటే సిలువ మరణం. అన్నిటికంటే కఠినం. ఒక మనిషిని ముట్టేసిన దానికంటే, నూనెలో వేసిన దానికంటే, ఇంకా రకరకాల అన్నిటికంటే. ఇప్పుడు నూనెలో బాగా సలసల ఉడుకుతున్న నూనెలో పడేస్తే కొద్ది క్షణాలు అల్లాడిపోతాడు, ప్రాణం పోతుంది. ఒక తోల్లో కట్టేస్తే కొద్ది క్షణాలు. కానీ సిలువ మరణం అట్లా కాదు. సిలువలో మనిషిని కొడుతూ ఉంటారు, రక్తం బయటకు తీస్తూ ఉంటారు, వాళ్ళంతా గాయాలు చేస్తూ ఉంటారు, రక్తం అంతా గారిపోవాలి అని. ఇప్పుడు మనకైతే కొంచెం రక్తము మన నుంచి బయటకు పోతే కాదు, వేరే రక్తం చూస్తేనే కొంత బీపీ డౌన్ అవుతుంది. వేరే కొంతమంది రోడ్డు మీద యాక్సిడెంట్స్ అయినప్పుడు చూసి చక్కెర వచ్చి పడిపోయిన ఉన్నారు. ఆ రక్తాన్ని అక్కడ పడిన డెడ్ బాడీస్ని చూసి చక్కెర వచ్చి పడిపోయిన ఉన్నారు. రక్తం చూస్తే కొందరికి అంటే మనలో కూడా రక్తాన్ని అంతా బయటకు తీసినట్టు ఎట్లా ఉంటుందండి. ఒక 2 ml మనం బ్లడ్ ఇచ్చినప్పుడే మనకు తిప్పుతుంది కొద్ది క్షణాలు. తిప్పితే అప్పటికప్పుడు మళ్ళీ ఫ్రూట్ జ్యూసో లేకపోతే హ్యాపిల్సో ఇస్తారు మనకి. కొంత రక్తం బయటికి పోతుంది. కానీ ఏ స్థాయిలో ఉన్న రక్తం అంతా బయటకు తీస్తున్నారు. సుధరాయించదు. ప్రాణం పోతే బాగుండి అనుకుంటాడు మనిషి, కానీ ప్రాణం పోదు. చాలా కఠినమైనటువంటి చిత్రహింస శిలువ మరణం. ఎందుకు అంతగా యేసు ప్రభు శిలువలో మరణయాతను అనుభవించాల్సి వచ్చింది, మరణ వేదనను అనుభవించాల్సి వచ్చింది అంటే మనందరి కొరకు అంటాడు. అందుకే 49వ కీర్తన 9వ వచనంలో ఒక మాట అంటాడు, వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికి తీరక అట్లు ఉండవలసిందే అంటాడు. ఎవరు దాన్ని వెళ్ళ చెల్లించలేదు. యేసు ప్రభు మన కొరకు సిలువలో మరణించినటువంటి త్యాగమును కనుక మనం ధ్యానం చేస్తే దేవుని బిడ్డలారా, దాని విలువ చెల్లించడం మన తరముగా. లోక బంగారము ధన ధాన్యాదులు ఒక పోగేసి నానితో సరితూగున, జీవనదులన్నీయు సర్వసంద్రములు
ఒకటైగసిన నిన్ను తాగలవా, లోక సౌఖ్యాలన్నీ ఒక చోట కుమ్మరించిన నీవేగా చాలిన దేవుడవు. ఎంత లోక సౌఖ్యాలన్నీ ఒక చోట కుమ్మరించిన ఆయనకు ఆ చాలు. ఎంతగా నీ లోకానంతా కూడా అమ్మి యేసు ప్రభు నీకు చేసినటువంటి త్యాగం, ఆ రక్తము, ఆ యొక్క విలువైన విడుదల, సిలువలో నీకు ఇచ్చినటువంటి విడుదల కొరకు నువ్వు వెల చెల్లించగలుగుతానంటే సాధ్యం. అది ఎన్నటికీ తీరక అట్లుండవని. అందుకే క్రయధనము తీసుకోకుండా ఆయన పిలిచినాడు. నేను మీ కొరకు సిలువలో యాతన భరించాను కనుక ఇప్పుడు దానికి మీకు డబ్బులు చెల్లించే పని లేదు అని చెప్పాడు. యెషయా గ్రంథము 55వ వచనములో, డబ్బికొన్న వారులారా నా యొద్దకు నీళ్ళ యొద్దకు రండి, రూకలు లేకపోయినను మీరు వచ్చి కొని భోజనము చేయుడి. రూకలు రండి, రూకలు లేకపోయినా ఏమి మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు రూకలు ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను మీ అందరి పాపాల కొరకు నేను క్రయధనము చెల్లించాను. నేను మీ అందరి కొరకు విమోచన క్రయధనముగా నా ప్రాణమును అర్పించున్నాను. రండి 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 అని దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ఉచితముగా తన యొక్క రక్షణను ఇవ్వడానికి పిలుస్తూ ఉన్నాడు ఆయన. కాబట్టి శిలువ మరణము చాలా విలువైనది. శిలువ మరణము విలువైనది ఏంటండి? ఇదే యెషయా గ్రంథంలో ఒక మాట అంటాడు 42వ అధ్యాయంలో. యెషయా గ్రంథము దయచేసి 42వ అధ్యాయంలో 42వ అధ్యాయం 22వ వచనం. సారీ 45:22 42:25 కాదు, 45:22 చెప్పినాడు ఆ మాట. ఏమంటున్నాడు చూడండి, భూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి, నేనే దేవుడు, ఏ దేవుడునో లేడు. నేను నా దగ్గరికి రండి, మీకు రక్షణ ఉచితంగా ఇస్తాను. ఏంటండి మన దేవుడు? ఆయన కోళ్ళు అడగలేదు, కొబ్బరికాయ అడగలేదు. అడిగిందా? ఏది తీసుకుని రమ్మన్నాడు ఆయన? కేవలం నీ హృదయం అన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు కోళ్ళు కొబ్బరికాయల ద్వారా కాదు చెల్లించాల్సిన రుణం. అవటికి పోతే ఆ పాపాలు, అవటికి పాపాలు పోవడమే సాధ్యమైతే యేసుప్రభు అంత శిలువ యాతన మరించాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి రోజు మానవ జాతికి ఉన్నటువంటి ఒక పెద్ద సమస్య ఏంటంటే, మనిషి దేనికి భయపడడు కానీ మరణానికి భయపడతాడు. తెలుసు, లోకంలో ఎంతోమంది చచ్చిపోయారు. ఎవరిని మరణంతో యేసుప్రభు మరణాన్ని మనము పోల్చలేం. ఒక్కో దాని కొరకు చచ్చిపోయారు, కానీ యేసుప్రభు మన పాపముల కొరకు చనిపోయినాడు. సో యేసుప్రభు పొందినటువంటి ఆ యొక్క శ్రమ, ఆ యొక్క హింస, ఆ యొక్క కలువరి యాతన ద్వారా మనకి ఇప్పుడు మరణ భయం లేదు. ఏంటండి, మనిషికి మరణ భయం అనేది వెంటాడుతూ ఉంటుంది. ఏ చిన్న సమస్య నాకు అయ్యో చచ్చిపోతానేమో. కొన్ని రోగాలు ఉంటాయి, అది వచ్చిందంటే మనిషికి మా మధ్యలో కరోనా వచ్చిందంటే అందరూ ఏం ఫిక్స్ అయిపోయి ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అయిపోయింది. నాకు చివరి మాటలు ఇవే. ఈ రోజు నేను మీతో మాట్లాడుతున్నాను, ఇక పిల్లలు జాగ్రత్త. ఇది నాతో అన్నారు ఎంతోమంది. నేను కరోనా వచ్చినందుకు ప్రార్థన చనిపోతే నాతో అన్న వాళ్ళు కూడా ఉన్నారు, పేరు చెప్పొద్దు. పిల్లల్ని చూసుకోండి, నా భార్య చూసుకోండి, కరోనా వచ్చినందుకే అంటే వాళ్ళు దేవర్ ఫిక్స్డ్, నేను చచ్చిపోతానని. ఇప్పుడు హెచ్ఐవి ఉంది, ఖచ్చితంగా మనిషి ఎయిడ్స్ వస్తే చచ్చిపోతాడు. ఇప్పుడు ఎన్ని టాబ్లెట్ వచ్చినా ఒక 15 సంవత్సరాలకి 20 సంవత్సరాలు బతకడు. కొన్ని రోగాలు ఉన్నాయి, ఖచ్చితంగా మనిషి చచ్చిపోయేటటువంటి రోగాలు. ఇప్పుడు మనిషికి మరణ భయం అనేటువంటిది చాలా తీవ్రమైనటువంటిది. అదే కాదు, మనుషులకి కాదు, ప్రతిదానికి మరణ భయం ఉంటుంది. కుక్కకు కూడా మరణ భయం. ఒక ఎలుకను మీరు చంపడానికి ప్రయత్నించండి, దొరుకుతుందా? దానికి ఎందుకు భయం? ఒక పేరును మీరు చంపడానికి రండి, అది చంపేదమ్మనే మూమెంట్లో తప్పించుకొని పోతూ ఉంటుంది. ఒక దోమను చంపలేము, ఒక ఈగను చంపలేము, ప్రతిదానికి మరణ భయం ఉంది. యేసు ప్రభు శిలువ మరణం ద్వారా మనకైతే మరణ భయం లేదు. ఎందుకంటే మనకు మరణమును దేవుడు నిద్రగా మార్చేసినామంట. హల్లెలూయా. అందుకే క్రీస్తు యేసు నందున్నవాడు చనిపోవడం చెప్పేసి లేఖనం సెలవిస్తుంది. వారు నిద్రించుచున్నారు.
యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనకు పునరుత్థానమును జీవమును ఆయనే అయి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు శిలువ మరణములో కొన్ని మేలులు జరిగినాయి, మనకు కొన్ని మేలులు జరిగినాయి. దయచేసి కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయములో మొదటి మేలు ఏమిటంటే ఆయన శిలువ మరణం ద్వారా మనము కూడా చనిపోయినామని చెప్తున్నాడు. 15వ వచనం, జీవించు వారిగా మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే కావున ఇక మీదట మేము ఏంటండి ఇక మేము మాకు మనుషులు గుర్తులేరు అంటారు. ఎందుకంటే మేము చచ్చిపోయినాం. ఎప్పుడు చచ్చిపోయినావా నువ్వు? యేసు ప్రభు చచ్చిపోయినప్పుడు నేను చచ్చిపోయినా సిలువలో. అందుకే బాప్తిసం అంటే ఏంటంటే ఆయన మరణానికి సాదృశ్యంగా, మరణ పునరుద్ధాలకు సాదృశ్యంగా నేను నీళ్ళల్లో ఒక క్షణం ముంచి పెడతాను. ఎంతసేపు పెట్టాలి? ఒకటే నిమిషం. అప్పటికే గిలగిల కొట్టుకుంటా ఉండవు. ఒక నిమిషం ముంచి దానికి ముంచి లేపుతాను. ఎందుకంటే నువ్వు ఈరోజు పాతి పెట్టబడుతున్నావు, చనిపోయినావు. యేసు ప్రభు సిలువలో మరణించినప్పుడు అంట మనందరం కూడా చచ్చిపోయినామంట. ఇప్పుడు లోకంలో నేను చాలా మర్డర్లు చేశాను అనుకోండి, చాలా మర్డర్లు చేశాను. నా మీద ఒక 120 కేసులు ఉన్నాయి పోలీస్ స్టేషన్లో. ప్రతి స్టేషన్లో నా మీద కేసు ఉన్నది. ఇప్పుడు నేను ఫ్లైట్ ఎక్కి ప్రయాణం అయిపోతున్నా. ఆ ఫ్లైట్ కుప్పగొలి మొత్తం ఫ్లైట్లో ఉన్నవాళ్ళందరూ చచ్చిపోయారు. అందులో సునీల్ అనే ముద్దాయి కూడా చచ్చిపోయాడని పేపర్ షీట్లు వచ్చింది అనుకో. అప్పుడు పోలీస్ స్టేషన్లో నా మీద ఉన్న కేసులు ఉన్నాయి. కేసులు మొత్తం కొట్టివేయబడతాయి. నేను బై మిస్టేక్ ఆ ఫ్లైట్ నుంచి కింద పడిన తర్వాత నేను ఒక్కరిని గాల్లో అవతల దూకి ఏదో పారాషూట్ వేసుకొని బచాయించిన అనుకో. ప్రభుత్వ లెక్కల ప్రకారం అందరూ చచ్చిపోయారని పేపర్కి వస్తే నన్ను ఎవరు కూడా ఏ స్టేషన్ కూడా ఇంకా నన్ను అరెస్ట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ చచ్చిపోయాడు. ఇప్పుడు లోకంలో మనం బ్రతుకుతున్నాము, పాపలోకంలో బ్రతుకుతున్నాము. అయినా మన మీద పాపానికి ప్రభుత్వము లేదు. ఎందుకంటే మనం చచ్చిపోయాం లోకానికి. ఎప్పుడు చచ్చిపోయావు అంటే యేసు ప్రభు శిలువలో మరణించినప్పుడే నువ్వు కూడా చచ్చిపోయినావు కనుక నీ మీద ఇప్పుడు పాపానికి ప్రభుత్వం లేదు. నువ్వు బ్రతుకుతున్నావు కానీ దానికి ప్రభుత్వం లేదంటాడు. ఇదే కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 1 కొరింథీ 7వ అధ్యాయం 1వ వచనంలో అంటున్నాడు. ఏంటండి? రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 1వ వచనం, సహోదరులారా మనుషుడు బ్రతికినంత కాలమే, ఎప్పుడంట? బ్రతికినంత కాలమే. మనుషుడు బ్రతికినంత కాలమే. ఇప్పుడు మనుషుడు చచ్చిపోయాడు. ఎప్పుడు చచ్చిపోయాడు? యేసు ప్రభు మరణించినప్పుడు, ఆ శిలువ రక్తాన్ని ఆశ్రయించినప్పుడు మనం కూడా చచ్చిపోయినాం. ఇక మన యొక్క కేసులను ఏం లేవు. అంతకన్నా నువ్వు ఎంత దౌర్భాగ్యుడవా, దిక్కుమల్లవాడవా, నువ్వు దిగంబరి వాటి మ్యాటర్ కాదు. అప్పుడు నువ్వు చేసిన పాపాలు లెక్కలోనికే రావు. ఎన్నో పాపాలు మనం చేసి ఉండవచ్చు. యేసు ప్రభుని అంగీకరించకన్నా పొందు ఇష్టానుసారంగా ఎన్నో కేసులు మన మీద సాధారణ లిస్టు చేసిండు. వీడు పలానా రోజు ఈ పాపం చేసిండు, ఈమె పలానా రోజు ఈ తప్పు చేసింది అని మన దగ్గర లిస్టు ఉంది. కేసులు ఉన్నాయి. అన్ని కేసులు కొట్టివేయబడ్డాయి. ఎందుకంటే మనం చచ్చిపోయినాం కాబట్టి. ఎప్పుడు? యేసు శిలువలో మరణించినప్పుడు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు శిలువ మరణము మనల్ని పరిశుద్ధులుగా మార్చింది. యేసు ప్రభు శిలువ మరణం మన మీద ఏ కేసులు లేకుండా, ఏ పాపము, ఏ రుణము మన మీద లేకుండా చేసింది. అందుకే సిలువను చూడాలి ప్రతిరోజు. మనం సిలువను చూసినా మనకు రక్షణ యొక్క విలువ ఎంతనో మనం గ్రహించగలుగుతాం. ఎంత యాతన యేసు. ఇప్పుడు చిన్న మాట అంటున్నావు, యేసయ్యా నా పాపాలు క్షమించను, ఒకటే ఒక మాట అంటే క్షమించేస్తున్నాడు. కానీ అంత సింపుల్గా దాని వెనకాల త్యాగం లేదు. చాలా యాతన దాని వెనకాల. అదంతా మనం పడాలా. ఏంటంటే గత కొన్ని రోజుల కింద ఒక సిస్టర్ అన్నది ఏంటంటే 3 మేకులు పీకోలేని వాడు దేవుడు ఎలాగయ్యాడని అడిగింది. ఒక ఆమె శైలజ కటారి అని ఒక ఆమె అడిగింది. దానికి సమాధానం అప్పుడే చెప్పాను. ఆయన 3 మేకులు పీకోవడం కాదమ్మా, ఆయన 3 కాదు 30 మేకులు కొట్టినప్పుడు దిగవు. ఆయనకు 3000 మేకులైనా దిగవు. దేవాది దేవుడు. ఆయన మేకులు కొట్టించుకోకపోతే నిన్ను కొట్టాలి. అక్కడేసి నిన్ను నన్ను మానవ జాతిని అంతా సిల్వ కొట్టాలి. మనము పొందవలసిన శిక్ష ఆయన భరించినాడంట, ఆయన సహించినాడంట. ఆయనకు చేతాక కాదు. వీళ్ళందరూ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా యేసు ప్రభువుకు వస్తున్నటువంటి పేరును, యేసు ప్రభువుకు వస్తున్న పరపతిని తట్టుకోలేక యేసుని అప్పగించామనుకున్నారంట వాళ్ళు. వీళ్ళు ఎందుకు అప్పగిస్తున్నాం అనుకున్నారు యేసు ప్రభుని అంటే ఓర్వలేక అని రాస్తాడు మార్కు కదా. మార్కు సువార్త 15వ అధ్యాయంలో యేసు ప్రభుని మీరు అప్పగిస్తున్న ఉద్దేశం వేరు, యేసు చనిపోతున్న ఉద్దేశం వేరు.
యేసు ప్రభుని మీరు అప్పగించినారు. 15వ అధ్యాయము దయచేసి 9వ వచనంలో, ప్రధాన యాజకులను అసూయ చేత యేసును అప్పగించిరని పిలాతు తెలుసుకొని, ఏంటండి యూదుల రాజును విడుదల చేయాలని లేదు, మాకు బరబ్బని విడుదల అంటే దేవుణ్ణి, క్రీస్తు ప్రేమగల దేవుణ్ణి సిలువకు అప్పగించి ఒక దొంగను విడుదల చేసుకున్న లోకం ఇది. దొంగల్ని ఇష్టపడుతుంది లోకం. ఈ లోకంలో మంచోళ్ళకు దినాలు ఉండవు. మంచోళ్ళకి ఇష్టపడరు ఎవరు కూడా, ఎందుకంటే యేసుప్రభులు ఇష్టపడలేదు. ఈరోజు కొంతమంది ముఖ్యమంత్రుల మీద 200 కేసులు ఉన్నాయి, అయినా వారిని దేవుడికి ఆరాధిస్తారు. రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరి మీద కేసులు ఉంటాయి, అయినా వారందరి మీదకి నాయకులు నడిపించేటువంటి ఎంతోమంది లోకం ఇష్టానుసారంగా బ్రతికే వాళ్ళకి మెచ్చుకుంటుంది లోకం. ఎందుకంటే బరబ్బాను మెచ్చుకుంది, క్రీస్తుని మెచ్చుకోలే. వారు అసూయ చేత అప్పగించామనుకున్నారు, కానీ క్రీస్తు వీరు అసూయను కూడా వాడుకున్నాడు. మన యొక్క సిలువ ఆ మరణంలో మనందరినీ విడిపించడానికి. దేవుడు బిడ్డలారా, యేసు ప్రభు సిలువలో మరణించినప్పుడు ప్రూవ్ అయింది ఏంటంటే ఈయన దేవుడు అని ప్రూవ్ అయింది. మనం చదువుకున్న లేఖన భాగంలో పైనుడి తెర క్రింది వరకు చినిగిపోయింది. ఎందుకంటే ఆ తెర ఉన్నంత కాలం మానవుడు లోపలికి రాకూడదు కాబట్టి. ఒక తెర దేవుని యొక్క మందసం, దేవుని యొక్క మందిరం లోపలికి వెళ్లకుండా మధ్యలో ఒక అడ్డు తెర ఉంది. ఈ 6000 ఏళ్ల సంఘ చరిత్రలో ఎప్పుడు జరిగిన ఒక అద్భుత కార్యం జరిగింది అంటే తెర చినిగిపోయింది మధ్యలో. ఆ తెర ఉన్నప్పుడు కనుక మనం పని కడుకున్న తెర ఇట్లా దొబ్బి అవతలకు పోయినామనుకో, అంతే కదా. అహరోను తన 2 కుమారులు ఎట్లా చనిపోయారండి? ఈ తెరను దాటి చచ్చిపోయారు వాళ్ళు. ఈ తెర సిలువలో మరణించినప్పుడు ఏదైతే తెర 2గా చినిగిందో ఈ తెరను దాటి అవతలికి వెళ్ళారంట వాళ్ళు. లేవియా కాండము 16వ అధ్యాయము 1వ వచనంలో అంటాడు ఈ మాట. ఏమంటాడంటే, సమీపించి ఏంటంటే వాళ్ళు యెహోవా సన్నిధికి సమీపించి చచ్చిపోయారంట. అప్పుడు మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎప్పుడు పడితే అప్పుడు రాకూడదు ఈ అడ్డ తెరలోనికి. సంవత్సరానికి ఒక్కోసారి మర్యాదగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని వాని పాపాల నిమిత్తము, ప్రజల పాపాల నిమిత్తం రక్తం చేత పట్టుకొని అవతలికి జాగ్రత్తగా సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే పోవాలి. ఎబ్రియల్ రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయంలో పౌలు ఈ విషయాన్ని అడ్రస్ చేస్తూ మాట్లాడతాడండి. 9వ అధ్యాయం 7వ వచనం అనుకుంటాను. ఎవరెవరు పోవాలండి? ఇప్పుడు ఆ యొక్క అడ్డుతే రావాలికి ఎంతమంది పోవాలా? పాలెం వెలుపల ఉన్న జన సమూహాలంతా కాదు. ప్రధాన యాజకుడు లేవీయుడు, యాజక ధర్మం జరిగించేవాడు సంవత్సరానికి ఒక్కసారి ఎట్లా పోవాలి? రక్తమును చేత పట్టుకొని 2వ గుడారంలోనికి ప్రవేశించును. ఈ ప్రధాన యాజకుడు కూడా ఆ 2వ తెర కాడికి చాలా జాగ్రత్తగా పోవాలి. ఎంత ఉంది 2వ తెర అంటే? నిలువు 10 మూరలు ఉంది, అడ్డం 10 మూరలు ఉంది. ఎటు చూసినా 10 మూరల వెలుగుతూ ఉంటుంది అన్నమాట. ఈ తెర చాలా పెద్దది. రాజుల గ్రంథంలో చెప్తాడు దాని యొక్క సైజు. ఈ తెరనంట యేసు ప్రభు శిలువ మరణం ద్వారా చినిగిపోయినది అంటాడండి. ఎక్కడ చెప్పినాడు? ఆ యొక్క తెర యొక్క నివిడి అంతా కూడా మాట్లాడతాడు. దయచేసి రాజుల గ్రంథము 6వ అధ్యాయము 19వ వచనం. యెహోవా నిబంధన మందసము నుంచుటకై సిద్ధపరచను. 20 మూరల పొడవును, 20 మూరల వెడల్పును. ఏంటంటే ఎటు చూసినా 20 మూరలు ఉంది. ఇప్పుడు ఈ 20 మూరలు ఉన్నటువంటి ఆ యొక్క చెంబర్లో మధ్యలో ఒక తెర ఉన్నది. ఈ తెర కూడా ఎంత ఉంది? 20 మూరల వెడల్పు, 20 మూరల. ఈ యొక్క తెరను మనుషులు చింపడానికి సాధ్యం కాదు. 20 మూరలు అంటే ఎంత అండి? ఎంత పొడవు అవుతుంది? ఎన్ని అంతస్తుల పొడవు అవుతుంది 20 మూరలు అంటే? మనిషిని అందుతో అంత మీకు చింపడానికి
50 ఫీట్ల అంటే ఇంచుమించు 3 అంతస్తుల ఎత్తు. అంత మీదకి చింపగలుగుతాం మనం దాన్ని. కానీ యేసు ప్రభు సిలువలో మరణించినాడు. శిబిరం వెలుపల ఆయన సిలువ వేసినారు కదా. హెబ్రీ పత్రిక 13:9 ప్రకారం యేసు ప్రభు సిలువ అక్కడ వేస్తే దేవాలయంలో జరుగుతుంది కదా. హెబ్రీ 13 ఏంటండి 13:10 మనకు ఒక బలిపీఠం ఉన్నది. దాని సంబంధమైన వాటికి తినుటకు గుడారంలో సేవ చేయడానికి అధికారము లేదు. పాప పరిహారార్థంగా పరిశుద్ధ స్థలములకు ప్రధాన యాజకుడు తేబడెను. జంతువు కళేబరములు శిబిరములకు వెలుపల దహింపబడును. కావున యేసు కూడా తన రక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గౌని వెలుపడ యేసు ప్రభు ఎక్కడ? ఊరు బయట, శిబిరం వెనుకాల. ఊరు బయట ఎక్కడో గొలుగొత కొండ మీద ఆయన శిల్వ మరణము. అక్కడ ఆయన చచ్చిపోయినప్పుడు దేవాలయంలో తెరజలుగుతున్నది. ఇక్కడ మధ్యన చాలా సంభవాలు జరిగినాయి. యేసుప్రభు చచ్చిపోమనంట. ఇక సూర్యుడు మిట్ట మధ్యాహ్నం సూర్యుడు మాయమవుతాడండి. 3 గంటలకు ఆయన ప్రాణం విడిచిండు యేసుప్రభుల వారు. అప్పుడు సూర్యుడు ఆయన చూడడం ఇష్టం లేదు ఆ మరణాన్ని. అయ్యో మమ్మల్ని సృష్టించిన సృష్టికర్త మరణాన్ని మేము చూడలేమని సూర్యుడు మాయమైపోయాడు. 27వ అధ్యాయం మత్తయి సువార్త 27వ అధ్యాయము 40వ వచనంలో ఏమంటున్నాడు? ఆయన మరలా శిష్యులతో వచ్చి 41లో చూడండి ఒకసారి. అలాగే శాస్త్రులు చెందిన ప్రధాన యాజకులు కూడా ఆయనను అపహసిస్తూ అని 45 చదవన్నా. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా ఏంటంటే ఎందుకు చీకటి అయిపోయింది? మధ్యాహ్నం చీకటి అయిపోయింది అంటే సూర్యుడికి ఇష్టం లేదు. ఎంతో మందిని చంపినారు కానీ ఎప్పుడు సూర్యుడు మాయం కాలేదు. అంటే సృష్టి కూడా సాక్ష్యం ఇస్తుంది నిజమైన దేవుడు అని. మొదట సూర్యుడు సాక్ష్యం ఇస్తున్నాడు, తర్వాత బండలు సాక్ష్యం ఇస్తున్నాయి. ఏంటండి ప్రకృతి సాక్ష్యం ఇస్తుంది. 53వ వచనంలో సమాధులు సాక్ష్యం ఇస్తున్నాయి. ఆ కాలంలో చనిపోయిన అనేక మంది భక్తులు లేస్తున్నారు. బండలు బద్దలైపోయినాయి. భూకంపం వచ్చింది. ప్రకృతి విలయకాండం జరిగిస్తా ఉంది. యేసుప్రభు శిలువ మరణం. ఏలి ఏలి లాభా సమాప్తాన్ని విగ్రహాన్ని కేక వేసి తన ఆత్మను ఎప్పుడైతే దేవునికి అప్పగించినాడు అంటే స్పాట్మెంట్ జరిగిపోతున్నాయి. అటు తెర్రా మధ్యలో జరిగింది, ఇటు సమాధుల్లో బ్రతికిన అనేకులు లేచి బయటకు వచ్చినారు. భూకంపం వచ్చింది. బట్టలు బద్దలైపోయినాయి. ఆయన శిలువ మరణం చూడండి దేవుని బిడ్డ. ఆ రోజు ఆ దినాల కనుక మనం ఉంటే ఎట్లున్న కథ. ఆ ప్రాంతం అంతా అతలకుతం, రాజుల సహా అతలకుతం, ప్రధాన యాజకులంతా గజ 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 వణిగిపోయినారు. మామూలు మనిషిని మేము చంపలేము బాబు. ఇతడు నిజముగా దేవుడై ఉన్నాడు, దేవుని కుమారుడై ఉన్నాడు. రియల్ ఈజ్ ద సన్ ఆఫ్ గాడ్. ఎంతమంది చంపిన ఏం జరగలేదు. ఈయన పక్కలో బల్లెపోటు పోగానే ప్రాణం పోగానే మొత్తం ఆ దేశం అంతా భూకంపం వచ్చిందంట. 1000 మందిని చంపినప్పుడు జరిగిన సంభవం. యేసు చనిపోయినప్పుడు ఏదో జరిగిందంటే యేసు ఒకడు మాత్రమే దేవుని కుమారుడు, దేవుడు